అట్లా కాదు అంటే ఇక్కడ ఈ హోల్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం డిఫరెంట్ స్టేజెస్ లో ప్రిపేర్ అవుతున్నాం కదా సార్. టోటల్ గా ఇది చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నాలెడ్జ్. తెలియకుండా మన ఇన్నర్ సెల్ఫ్ అండ్ పర్సనాలిటీ గ్రో అయిపోతుంది. అండ్ చాలా మనకి ఆ మెచ్యూరిటీ, హౌ టు టాక్ టు అదర్ పీపుల్, అసలు ఇంటరాక్షన్ అన్నిట్లోనూ మనం సంవాట్ విల్ గ్రో. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఆ తర్వాత ఏ అంటే మనం కోర్ సబ్జెక్ట్ ఒక దాంట్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండొచ్చు. వి డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్ ఓన్లీ. మనం ఏది అయినా దేంట్లో అయినా వెళ్ళి స్టిల్ మనం దాంట్లో డెవలప్ అవ్వగలుగుతాం. ఇంకోటంటే స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఉన్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంజాయింగ్ ద ప్రాసెస్. లెర్నింగ్ లో ఎంత ఎంజాయింగ్ ఉందా అనే ఒక ప్రాసెస్. అలాగే ఓపెన్ మైండ్ తోటి ఉండడం. ఒక మిస్టేక్ చేస్తే ఫస్ట్ రిజల్ట్ రాలేదు అనుకుంటే యాక్సెప్ట్ చేసి ఏ మిస్టేక్ నేను చేశాను అన్నది ఇమ్మీడియట్గా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడంలో భాగంగా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే తమ మిస్టేక్స్ని కప్పిపుచ్చుకుంటూనే 3-4 ఏళ్ళు పట్టేస్తారు. ఈ క్రమంలో తమ మిస్టేక్స్ అర్థం చేసుకునే తత్వం తగ్గిపోతుంది. ఇంకా స్ట్రెస్కి తగ్గించడానికి మూడవది చాలా కీలకమైనది ఏంటంటే ఈ జర్నీలో ఎవరో ఒకరిని తోడు ఉండాలని డిసైడ్ అవ్వాలి. బట్ నాన్ టాక్సిక్ తోడు. అది ఆబ్వియస్లీ ఆ విషయానికి వస్తే ఏ స్ట్రీమ్ అయినా కూడా నాన్ టాక్సిక్ గానే ఉండాలి. అంటే అమ్మో, నాన్నో, అన్నయ్యో, వదినో, బెస్ట్ బడ్డీయో, బెస్టీయో, లేకపోతే కనుక మామయ్యో, మెంటారో ఉండాలి. నేను దారి కూడా ఏమంటానంటే బయట వాడు కాకుండా ఇందాక నువ్వు చెప్పినట్టుగా మెడిటేషను, మొక్కలతోటో కుక్కలతోటో ఎంజాయ్ చేయడము, పుస్తకాలు చదవడము, సెల్ఫ్ అనాలిసిస్, విపాసన లాంటి ఏదైనా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడము, ఇట్లాంటివి చేయడం. ఓవరాల్గా మాత్రం ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటే ప్రమాదం. అవును. అంటే ఇది కూడా మనము ఎలా తీసుకోవచ్చు అంటే ఎవరితో అన్నా కాన్వర్సేషన్ జరుగుతుంది అనుకోండి, లైక్ ఎస్పెషల్లీ విత్ యువర్ లవ్డ్ వన్స్, లైక్ మనకి ఇష్టమైన వాళ్ళతోటి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, అది కూడా వన్ టైప్ ఆఫ్ రిలీఫ్. అంటే దాన్ని మరీ ప్రొలాంగ్డ్ కాన్వర్సేషన్స్ చెయ్యకుండా లిమిట్ చేసేసుకుని ఎక్కడి వరకు మాట్లాడాలో, మేబీ సంథింగ్ లైక్ అ జోవియల్ టాక్, ఎప్పుడైనా ఒకసారి హ్యాంగ్ అవుట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 hours మంచిగా స్పెండ్ చేసేసి మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ డూ యువర్ ప్రాపర్ రొటీన్ లో ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది ఏదైనా చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ కాన్సిక్వెన్స్ కాకుండా. అండ్ ఆ విషయానికి చెప్పాలంటే నేనేమి అందరినీ మీరు కంటిన్యూస్ గా 10 గంటలు చదివేయండి అలా కూడా ఎవరికి మనం సజెస్ట్ చేయడం ఇస్ నాట్ అంటే ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా. యాక్చువల్ గా అసలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఓవర్ గా ఎగ్జాజరేట్ చేసి ఏదో చేసేయాలని చెప్పడం ఈజ్ నాట్ అడ్వైజబుల్. కొన్ని గంటలు చదువుకోండి, మిగతా టైం మీరు స్పెండ్ చేయండి, ఎలా చేస్తారో చేయండి. జస్ట్ దట్ డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ టూ మచ్. ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయి దాని తర్వాత నెక్స్ట్ 2-3 days బ్రేక్ తీసుకొని అలా ఇన్కన్సిస్టెన్సీలోకి వెళ్ళకుండా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మంచిగా ఒక 2 hours 3 hours స్పెండ్ చేయండి. ఇన్కన్సిస్టెన్సీ అనే పదం అప్రోప్రియేట్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కన్సిస్టెంట్ గా చదవరు. 10 days అవుతారు, మళ్ళీ 10 days పుస్తకాలు ముట్టుకోరు, మళ్ళీ ఒక 10 days ఓపెన్ చేస్తారు, మళ్ళీ అది ఎప్పుడు రైట్ పద్ధతి కాదు. ఈ మాట అంటున్నారు కదా, నేను నా ఎక్స్పీరియన్సే చెప్తాను. మీకు తెలుసు యాక్చువల్లీ నా ఫస్ట్ అటెంప్ట్ లేదా సెకండ్ అటెంప్ట్ కూడా అప్ టు సర్టెన్ లిమిట్ నేను చూస్తే కనుక నేను ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. బికాస్ దట్ టెన్షన్ ఏదైతే బిల్డప్ అయిపోయిందో దట్ ఈస్ నాట్ లెటింగ్ మీ గో హెడ్ విత్ ద ప్రిపరేషన్ అనమాట. అలా అని ఇప్పుడు పేపర్ చెక్ చేసేసుకొని చూసేసుకొని ఏదైతే అయింది లెట్ స్టార్ట్ విత్ ద ప్రిపరేషన్ అది కూడా జరగట్లేదు. మేబీ దట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ అప్పుడున్న ఇమ్మెచ్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ అయినప్పుడు చూద్దాంలే ఆ ఫీలింగ్ కూడా. దిస్ ఇస్ స్టిల్ మై ఫస్ట్ అటెంప్ట్, 6 months లో ఇచ్చేస్తే అటెంప్ట్ ఎందుకు క్లియర్ అవుతుంది, అయితే అయింది అవ్వకపోతే అవ్వలేదు, అన్ని కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి మనకు ఆ టైంలో. సో అలా కూడా చాలా మంది వేస్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీయే. సో అలాంటివి చేయకూడదు. గుర్తునే ఉంటుంది అది నీ ఫస్ట్ అటెంప్ట్. అవును
కోవిడ్ టైంలో అవును. అక్టోబర్ 10 6 ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది అది. అవును సార్. జనవరిలోనో అలా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్లో జనవరిలో ప్రిలిమ్స్ మెయిన్స్. అక్టోబర్‌లో అయింది. అప్పుడు అందులోను ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆ! నేను చిన్న లాజికల్ ఫ్రేమ్‌వర్క్ కూడా చెప్పాను అప్పుడు నీకు. అదేంటంటే రాకపోయినా చదవక తప్పదుగా. అవును. ఒకవేళ ప్రిలిమినరీ ఫెయిల్ అయింది అనుకుందాం. అయినా నువ్వు నెక్స్ట్ ఇయర్ అయినా ప్రిలిమినరీ రాయాలి. అప్పుడైనా మెయిన్స్ రాయాలి. సో ఒక 2 రోజులో, 3 రోజులు స్ట్రెస్ రిలీవ్ అవ్వు, లేకపోతే హ్యాంగ్ ఔట్ అవ్వు, లేదా మరొకటి చెయ్యి, కానీ దేర్ ఈస్ ఎ పాయింట్ తప్పదు. యాహ్! కానీ నువ్వు చెప్పినట్టుగా చాలా మంది స్టూడెంట్స్ రిజల్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమో కీలు చూసుకుని గగ్గోలు పెట్టడం అనేది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేంత వరకునేమో పుస్తకాలు ముట్టుకోరు. అప్పుడేమో పాస్ అయిన తర్వాత హర్రీ పడతారు. హరిబ ఆ! ఈ ఈ ఇన్‌కన్సిస్టెన్సీని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం. అవును. అండ్ తర్వాత ఎప్పుడైతే ఎస్పెషల్లీ కొంతమంది స్టూడెంట్స్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అంటారు. ఆ! లైక్ వెన్ దే ఆర్ ఇన్ దేర్ డిగ్రీ అలా గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసేస్తారనమాట. మాకు కూడా కాల్స్ వస్తాయి. లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వీళ్ళే చేస్తారు. చేసి ఇప్పటి నుంచే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నామని. ఓకే. మీరు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీకున్న ఐడియాస్ ఏంటి? ఇలా అడుగుతున్నాం అనుకోండి. ఇంకా చాలా టైం ఉంది కదా అంటారు. మళ్ళీ దే ఓన్లీ కమ్ వాళ్ళే. విత్ ద సేమ్ ఏదైనా మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు 6 మంత్స్ తీసుకోండి. మీ ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నీ మీరే ఫినిష్ చేసుకోండి. యూ రైట్ యువర్ ఓన్ నోట్స్ ఇలా చెప్తున్నాం అనుకోండి. వినరు. ఆహ్, ఇప్పుడే చేయాలా? మేబీ తర్వాత చేస్తాము అనేవాళ్ళు కొంతమంది. కొంతమందేమో ఎందుకలాగా మొత్తం అంతా కలిపి ఒకటేసారి ఆల్రెడీ జిస్ట్ ఉంది కదా! దాన్నే చదివేస్తాం అనే వాళ్ళు ఉంటారు. అవును. అంటే అవును. బోత్ ద వేస్ వాళ్ళే ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారు. అవును. ద మోర్ టైమ్ వి హావ్ యూజువల్లీ ద మోర్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ కూడా అక్కడ ఉంటుంది. ఉంటుంది. దానివల్లే ఉంటుంది యాక్చువల్లీ.